హాయ్ టు ఎవ్రీవన్. సో ఇప్పుడు మనకి థర్డ్ టాపిక్ అండి. మీరు ఆల్రెడీ 10th ఎన్సీఆర్టీ అయిపోతుందండి. లాస్ట్ లెసన్ ఒకటే ఉంది. సో ఫిజిక్స్ కొద్దిగా కవర్ చేయాలి కదా మీకు. ఫిజిక్స్ 2 లెసన్స్ మనం కంప్లీట్ చేసుకున్నాం 10th ఎన్సీఆర్టీ నుంచి. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అండ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. అండ్ థర్డ్ వన్ మనకి హ్యూమన్ ఐ. అండ్ నెక్స్ట్ మనకి ఏముందంటే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ కోసం, నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ, నెక్స్ట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సో ఇంకొక 3 ఉన్నాయండి. సో హ్యూమన్ ఐ మీకు ఒక 2 వీడియోస్లో అయిపోతుంది. 2 or 3 వీడియోస్ అంతే. సో హ్యూమన్ ఐ చూసుకుంటే మనకి హ్యూమన్ ఐలో ఏంటంటే మనకి దాని డిస్క్రిప్షన్ ఏంటి, అసలు హ్యూమన్ ఐలో మనకి ఏమేమి ఉన్నాయంటే వేరియస్ పార్ట్స్ ఉన్నాయండి. మనకి ఇంత వేరియస్ పార్ట్స్ ఉన్నాయి, బట్ బయట నుండి చూస్తే మనకి ఎంతో సింపుల్గా మనం చూసేస్తాం కదండి. కానీ మన ఐ యొక్క ఇన్సైడ్ చూసుకుంటే మనకు అదే చాలా కాంప్లెక్స్ నేచర్ అండి ఐకి. చూడండి మనకి ఐలో ఏముంటాయంటే వేరియస్ పార్ట్స్ ఉంటాయి అనమాట. సో ఆ వేరియస్ పార్ట్స్లో ఇప్పుడు మనకి చూడండి మన ఐ చూసుకుంటే మనకి ఎంత కాంప్లెక్స్ స్ట్రక్చర్ ఉంటుందో. సో మనకి ఏంటంటే రిఫ్లెక్షన్ కానీ ఇవన్నీ కూడా ఏంటి, మనం అన్నిటినీ కూడా దీని నుండే చూడొచ్చు. అండ్ ఇది కొద్దిగా మనకి చూసుకుంటే మనకి ఐ అనేది చూసుకుంటే మనకి ఎలా కనిపిస్తుంది అంటే లైక్ ఒక కొద్దిగా స్పెరికల్ షేప్లో కనిపిస్తుందండి. సో మనకి ఐలో మనకి ఫస్ట్ పార్ట్ ఏంటంటే మనకి కార్నియా కోసం. సో కార్నియా అనేది ఏంటంటే మనకు అదొక ట్రాన్స్పరెంట్ స్ట్రక్చర్ అండి. కార్నియా అనేది ఏంటంటే మనకు ఒక ట్రాన్స్పరెంట్ స్ట్రక్చర్ అనమాట. అంటే దీని నుండి మనకి ఏంటంటే ఎక్కడ నుండి ఒక లైట్ అనేది మనకి ఎంటర్ అయితే ఎక్కడ పడుతుందంటే మనకి ఫస్ట్ దీని నుండి మనకి ఎంటర్ అవుతుందండి. లైట్ అనేది మనకి దేని నుండి మనకి ఐలో మనకి ఫస్ట్ పార్ట్ వచ్చి కార్నియా అండి. కార్నియా పైన మీకు అక్కడ లైట్ అనేది ఎంటర్ అవుతుంది. అంటే ఇది మనకి బేసికల్లీ ఎలా అంటే విండో అని చెప్తాం అనమాట. లైట్ ఎంటర్ అవ్వడానికి ఇది ఒక విండో టైప్ అనమాట మనకి ఈ కార్నియా అనేది. ఓకే, కార్నియా అనేది మనకి లైట్ ఎంటర్ అవ్వడానికి ఏంటంటే ఒక విండో టైప్ అనమాట. సో కార్నియా కోసం అర్థమైంది కదండి. కార్నియా అనేది మనకు ఒక ట్రాన్స్పరెంట్ స్ట్రక్చర్ అనమాట. దీని నుండి మనకి అంటే మనకి లైట్ అనేది మనకి దాని నుండి ఎంటర్ అవుతుందండి. అండ్ ఇది మీకు అబ్జర్వ్ చేస్తే మనకి ఎలా ఉంటుందండి, లైక్ చూడండి ఇది మీరు అబ్జర్వ్ చేస్తే కార్నియా మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఒక సర్క్యులర్ స్ట్రక్చర్లో మనకి కనిపిస్తుంది. సో ఈ సర్క్యులర్ స్ట్రక్చర్నే మనం ఏమంటామంటే ఐరిస్ అని అంటామండి. ఈ సర్క్యులర్ స్ట్రక్చర్ని మనం ఏమంటామంటే ఐరిస్ అని అంటాం. చూడండి మీకు ప్రతి పార్ట్ నేను చూపిస్తున్నా. సో ఈ సర్క్యులర్ స్ట్రక్చర్ ఉంది కదా, దీన్నే మనం ఏమంటామంటే ఐరిస్ అంటామండి. ఈ బ్లాక్ పార్ట్ కాదు, ఈ సర్క్యులర్ షేప్లో ఉన్నదాన్ని మనం ఐరిస్ అంటాము. అండ్ ఇక్కడ మీకు ఇందులో డార్క్ కలర్లో ఒకటి కనిపిస్తుంది కదండి, అది ఏంటి ఒక బ్లాక్ కలర్లో మీకు కనిపిస్తుంది కదా సెంటర్లో, దాన్ని మనం ఏమంటామంటే ప్యూపిల్ అని అంటామండి. చూడండి ఐరిస్ ఉంది కదా, ఐరిస్ అనేది ఇదండి. మన కళ్ళలో చూసుకుంటే ఈ సర్కిల్ షేప్లో ఉన్నది మనకి ఏంటంటే ఐరిస్, ఈ బ్లాక్ కలర్లో ఉన్నదాన్ని మనం ఏమంటామంటే ప్యూపిల్ అని అంటామండి. ఇక్కడ చూడండి నెక్స్ట్ స్లైడ్లో మీకు చూపిస్తున్నా అది. ఓకేనా, ఇది మనకి ప్యూపిల్ అనమాట. అది మనకి ఎందుకు డార్క్ కలర్లో అంత డార్క్ కలర్లో ఉంటుందంటే దానికి రీజన్ ఏంటంటే అది మనకి ఎటువంటి రిఫ్లెక్ట్ని అంటే లైట్ అనేది మనకి రిఫ్లెక్ట్ అవుతుంది కదండి, ఆ రిఫ్లెక్షన్ అనేది మీకు అందులో ఉండదనమాట. ఎప్పుడైనా మనకి లైట్ అనేది రిఫ్లెక్ట్ అయితేనే మనకి కలర్ అనేది వేరువేరుగా ఉంటుంది. మనకి లైట్ అనేది రిఫ్లెక్ట్ కాకపోతే అది మీకు అంటే ప్యూపిల్ అనేది ఏం చేస్తుందంటే డజంట్ రిఫ్లెక్ట్ ఎనీ అమౌంట్ ఆఫ్ లైట్ అనమాట అది మీకు. సో నెక్స్ట్ మనకి ఐరిస్ అండ్ ప్యూపిల్ యొక్క వర్క్ ఏంటి అంటే అసలు ఆ రెండు ఏం చేస్తాయంటే చూడండి ఇది మనకి ఐరిస్ కదా, ఈ సర్క్యులర్ షేప్లో ఉన్నది ఏంటి మనకి ఐరిస్, అండ్ ఇదేంటి మనకి ప్యూపిల్. ఈ రెండింటి యొక్క ఫంక్షన్ ఏంటి, అసలు వర్క్ ఏంటి అంటే మనకి ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ పై డిపెండ్ అవుతుందంటే. అంటే ఇప్పుడు సపోజ్ మీకు చూడండి ఇక్కడ మీకు లైట్ ఎక్కువగా వస్తుంది, లైట్ ఎక్కువగా వస్తే ఏమవుతుంది, అలా కాకుండా లైట్ చాలా తక్కువగా ఉంటే ఏమవుతుంది, లైట్ ఎక్కువగా వచ్చినా తక్కువగా వచ్చినా అక్కడ మీకు ఆ ప్యూపిల్ అనేది ఎక్స్పాండ్ అవ్వడం లేదంటే కాంట్రాక్ట్ అవ్వడం జరుగుతుందండి. ఐరిస్ అండ్ ప్యూపిల్ యొక్క వర్క్ ఏంటంటే మనకి అది ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ పై డిపెండ్ అవుతుంది. అండ్ లైట్ ఎక్కువగా వస్తే తక్కువగా వస్తే అది అక్కడ ఎక్స్పాండ్ అవ్వడమో కాంట్రాక్ట్ అవ్వడం అలా మనకు జరుగుతుంటుంది. సో ఈ ఐరిస్ మీద మీకు ఒక స్ట్రక్చర్ ఉంటుందండి. ఈ ఐరిస్ ఉంది కదా, దీని ముందు మీకు ఒక స్ట్రక్చర్ ఉంటుంది, దాన్ని మనం ఏమంటామంటే లెన్స్ అని అంటామండి. దాన్ని మనం ఐ లెన్స్ అని అంటాము. సో ఈ ఐ లెన్స్ మీకు ఎలా కనిపిస్తుందంటే చూడండి ప్రతిదీ మీకు ఫిగర్ బాగా చూపిస్తున్నాను. సో ఐరిస్ మీద మీకు ఒక స్ట్రక్చర్ ఉంటుంది, దాన్ని మనం ఏమంటామంటే లెన్స్ అని అంటాము, దీన్ని ఐ లెన్స్ అని అంటాము. ఈ ఐ లెన్స్ లోపల మీకు ఎలా ఉంటుందంటే లైక్ జల్లీ లైక్ స్ట్రక్చర్లో మీకు అక్కడ ఉంటుందండి. చూడండి అది మీకు ఎలా ఉంటుందంటే జల్లీ టైప్లో ఉంటుందన్నమాట. ఈ లోపల మీకు అంతా ఇది మీకు ఏం చేస్తుందంటే కాంట్రాక్ట్ చేస్తుంది, నెక్స్ట్ మీకు ఎక్స్పాండ్ కూడా చేస్తుందండి. సో అంటే ఇవి కూడా మీకు దేంతో అక్కడ కవర్ అయి ఉంటాయండి అంటే ఇక్కడ మీకు ఎక్స్పాండ్ అవ్వడం ఇది చెప్తున్నాను కదా, అది మీకు అక్కడ దేంతో అక్కడ లింక్ అయి ఉంటుందంటే ఆ రెండు కూడా మీకు అక్కడ సిలియరీ మజిల్స్ అని ఉంటాయి అనమాట. సిలియరీ మజిల్స్ అనమాట అది చేస్తుంది ఎక్స్పాండ్ అవ్వడము లేదంటే కాంట్రాక్ట్ అవ్వడం అనేది మీకు సిలియరీ మజిల్స్ అని చేస్తుంది అనమాట. అంటే మీకు అక్కడ ఐలెన్స్కి పైన కిందన 2 మజిల్స్ ఉంటాయండి. చూడండి ఐలెన్స్ ఉంది కదా, ఇది మీకు ఈ ఐలెన్స్ ఉంది కదండి, ఈ ఐలెన్స్కి మీకు పైన కింద మీకు ఏముంటాయంటే 2 మజిల్స్ ఉంటాయి, దాన్ని మనం సిలియరీ మజిల్స్ అని అంటాము. ఇవి మనకి ఏం చేస్తాయంటే ఎక్స్పాండ్ చేయడం లేదంటే కాంట్రాక్ట్ చేయడము
మనకి చేస్తూ ఉంటాయి. అయితే ఈ సిలియరీ మజిల్స్ యొక్క వర్క్ ఏంటి అంటే అది ఐ లెన్స్ని మీకు దాని పొజిషన్లో ఉండేలా చేస్తుందండి. అంటే ఐ లెన్స్ అనేది ఎక్కడ పడితే అక్కడికి పోకుండా దాని పొజిషన్లో అది ఉండేలా మీకు చేసేది ఏంటంటే సిలియరీ మజిల్స్ అండి. ఓకేనా. అంటే ఇప్పుడు సపోజ్ చూడండి, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీకు చాలా దూరంలో ఉందనుకోండి, ఏదైనా ఆబ్జెక్ట్ దూరంలో ఉంటే ఆ ఆబ్జెక్ట్ నుండి మనకి రేస్ అనేవి వస్తాయి కదండి. రేస్ అనేవి మీకు ఎక్కడ పడతాయి, కార్నియా నుండి పాస్ అయ్యి ఐ లెన్స్పై స్ట్రైక్ అవుతాయండి. దేని గురించి చెప్తున్నా అంటే దూరంగా ఉండే ఆబ్జెక్ట్ కోసం. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీకు దూరంలో ఉందనుకోండి, దాని నుండి మనకి ఏమొస్తాయి, దూరంలో ఉండేటప్పుడు మీకు దాని నుండి ప్యారలల్ రేస్ వస్తాయి కదా. ఆ రేస్ వచ్చి మనకి దేని మీద పడతాయి, మనకి కార్నియా నుండి పాస్ అయ్యి ఐ లెన్స్పై స్ట్రైక్ అవుతాయండి. కార్నియా నుండి పాస్ అయ్యి ఇక్కడ ఐ లెన్స్ ఉంది కదండి, ఈ ఐ లెన్స్ పైన మీకు ఇక్కడ స్ట్రైక్ అయ్యి ఏమవుతుందంటే ఈ కేసులో మీకు సిలియరీ మజిల్స్ అనేవి రిలాక్స్ అవుతాయండి. చెప్పిన ప్రతి పాయింట్ గుర్తుంచుకోండి, ఇవన్నీ బేసిక్సే. మీకు ఇప్పుడు ఏదైనా దూరంలో ఉండే ఆబ్జెక్ట్ గురించి చెప్తున్నా, ఏదైనా దూరంలో ఉండే ఆబ్జెక్ట్ నుండి మీకు రేస్ వస్తాయి కదా, ఆ రేస్ అనేవి మీకు కార్నియా నుండి పాస్ అయ్యి ఐ లెన్స్పై స్ట్రైక్ అయ్యి అలాంటి కేసులో మీకు ఏమవుతుందంటే దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ విషయంలో మీకు ఆ కేసులో ఏమవుతుందంటే సిలియరీ మజిల్స్ అనేవి రిలాక్స్ అవుతాయండి. రిలాక్స్ అవ్వడం వల్ల అక్కడ ఐ లెన్స్ అనేది మీకు ఏమవుతుందంటే లైక్ స్ట్రెచ్ అవుతుంది, అంటే సాగుతుంది అనమాట. మీకు ఎప్పుడైతే సిలియరీ మజిల్స్ అనేవి రిలాక్స్ అయ్యాయో అప్పుడు మీకు ఐ లెన్స్ అనేది నార్మల్గా ఇలా ఉండేది ఏంటంటే మీకు అది స్ట్రెచ్ అవుతుంది, అంటే సాగుతుంది అనమాట. సాగుతూ ఉండడం వల్ల మీకు అది ఏమవుతుందంటే చాలా థిన్గా కనిపిస్తుందండి. ఓకేనా. అది సాగుతుంది, మనం ఏమైనా సాగదీస్తే మనకి ఎలా కనిపిస్తుంది, ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ ఉంది, నార్మల్గా ఉన్నప్పుడు అది కొద్ది థిక్గా ఉంటుంది కదా, సాగదీస్తే థిన్గా కనిపిస్తుంది కదా. సో ఇక్కడ కూడా ఇదేనండి, ఒక దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ నుండి మనకు వచ్చిన రేస్ అని మనకి కార్నియా నుండి పాస్ అయ్యి ఐ లెన్స్పై స్ట్రైక్ అయ్యి ఏమవుతుందంటే అక్కడ ఐ లెన్స్పై స్ట్రైక్ అయినప్పుడు అక్కడ మీకు సిలియరీ మజిల్స్ అనేవి దూరంగా ఉండే ఆబ్జెక్ట్ మ్యాటర్లో మీకు అవి రిలాక్స్ అవుతాయండి. రిలాక్స్ అవ్వడం వల్ల మీకు ఏమవుతుందంటే ఎప్పుడైతే మీకు సిలియరీ మజిల్స్ అనేవి రిలాక్స్ అయ్యాయో అప్పుడు ఐ లెన్స్ అది ఏమవుతుందంటే స్ట్రెచ్ అవుతుంది అనమాట, అంటే సాగుతుంది. అలా సాగేటప్పుడు అది మీకు థిన్గా కనిపిస్తుందండి. అదే మీకు ఈవెన్ దగ్గరగా ఉందనుకోండి, సపోజ్ చూడండి నియర్ ఆబ్జెక్ట్స్ తీసుకున్నాం అనుకోండి మనం, అదే మనకి హ్యూమన్ ఐకి దగ్గరగా పెడితే మనకు అక్కడ ఏమొస్తుందంటే రేస్ అన్నీ కూడా మనకి కార్నియాపై స్ట్రైక్ అవుతాయి కదండి. స్ట్రైక్ అయ్యి మీకు ఏమవుతుంది అక్కడ సిలియరీ మజిల్స్ అనేవి, సిలియరీ మజిల్స్ మనకి ముందు కేసులు ఏమయ్యి దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ విషయంలో మీకు సిలియరీ మజిల్స్ అనేవి మీకు ఏమయ్యాయి ఇక్కడ రిలాక్స్ అయ్యి ఇప్పుడు ఏమవుతాయి మీకు కాంట్రాక్ట్ అవుతాయి అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మీకు సిలియరీ మజిల్స్ అనేవి ఇప్పుడు ఏమవుతాయంటే కాంట్రాక్ట్ అవుతాయి. అలా అవ్వడం వల్ల మీకు ఏమవుతుందంటే అక్కడ లెన్స్పై ప్రెషర్ పెరుగుతుంది అనమాట. లెన్స్పై ప్రెషర్ పడి మీకు ఏమవుతుందంటే అది లైక్ బల్జ్ అవుతుంది అనమాట, అంటే అది మీకు మోర్ థిక్గా కనిపిస్తుంది అనమాట. ఇందాక మీకు ఏమైంది దగ్గర ఉన్న ఆబ్జెక్ట్ విషయంలో అక్కడ సిలియరీ మజిల్స్ రిలాక్స్ అవ్వడం వల్ల అది మీకు థిన్గా అనిపించింది ఐ లెన్స్ అనేది. కానీ ఇప్పుడు ఏమవుతుంది దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్ విషయంలో మీకు అక్కడ సిలియరీ మజిల్స్ అనేవి మీకు అక్కడ లెన్స్పై ప్రెజర్ని పెడుతుంది. ప్రెజర్ని పెట్టడం వల్ల అది మీకు మోర్ థిక్గా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మీకు థిన్గా ఉండేటప్పుడు మీకు ఏమవుతుందంటే ఫోకల్ లెంత్ అనేది పెరుగుతుందండి, కానీ థిక్గా ఉండేటప్పుడు మీకు ఫోకల్ లెంత్ ఏమవుతుందంటే రెడ్యూస్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఈ కేసులో మనకి ఏమవుతుంది లెన్స్ అనేది థిక్గా అవుతుంది. థిక్గా అవ్వడం వల్ల మీకు అక్కడ ఫోకల్ లెంత్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో ఫోకల్ లెంత్ ఎప్పుడైతే తగ్గిందో మీరు ఆబ్జెక్ట్ని క్లియర్గా చూడొచ్చు అనమాట. హ్యూమన్ ఐకి దగ్గరగా ఉండే వాటిని మనం క్లియర్గా చూడొచ్చు. సో ఇదండి దీని గురించి మేబీ అర్థమైందని అనుకుంటాం. నెక్స్ట్ మనకి ఏంటంటే వే ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్. అసలు ఈ ఇమేజ్ అనేది మనకి ఎక్కడ ఫామ్ అవుతుంది, ఇమేజ్ ఫామ్ అయితేనే కదా మనం చూడగలం. సో ఆ ఇమేజ్ అనేది మనకి ఎక్కడ ఫామ్ అవుతుందంటే అది రెటీనాపై ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు వరకు మీరు కార్నియా కోసం చూసారు, పిపుల్ కోసం చూసారు, ఐరిస్ కోసం చూసారు, నెక్స్ట్ ఏంటంటే మనకి ఐ లెన్స్ కోసం చూసాం, ఇప్పుడు మనకి రెటీనా కోసం. రెటీనాలో ఏంటంటే మనకి ఇది రెటీనా ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ హ్యూమన్ ఐ ఉంది కదండి, దీనికి ఒక మనకి ఏంటంటే బ్యాక్ పోర్షన్లో మనకి ఏం కనిపిస్తుంది, ఒక స్క్రీన్ కనిపిస్తుంది కదా, దాన్ని మనం ఏమంటామంటే రెటీనా అని అంటామండి. చూడండి ఇక్కడ మనకి ఇక్కడ బ్యాక్ పోర్షన్లో ఒక స్క్రీన్ కనిపిస్తుంది కదా, దీన్నే మనం ఏమంటామంటే రెటీనా అంటాము. సో ఈ రెటీనాలో మీకు రెటీనా దగ్గర మీకు అక్కడ ఇమేజ్ అనేది కలెక్ట్ అవుతుందండి. సో మీకు అక్కడ రెటీనాపై ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఈ రెటీనాలో మనకి ఏముంటాయంటే మనకి రాడ్స్ అండ్ కోన్స్ అనేవి ఉంటాయండి. మనం ఆల్రెడీ బయాలజీలో మీరు వినే ఉంటారు. సో మనకి రెటీనాలో మనకి రాడ్స్ అండ్ కోన్స్ అనేవి ఉంటాయి. అంటే వాటి లోపల మనకి ఏమవుతుందంటే రాడ్స్ అండ్ కోన్స్ లోపల మీకు ఎలక్ట్రిక్ సిగ్నల్స్ అనేవి జనరేట్ అవుతాయండి. ఓకేనా. మీకు రాడ్స్ అండ్ కోన్స్ ఉంటాయి కదా, వాటి లోపల మీకు ఏమవుతాయంటే ఎలక్ట్రిక్ సిగ్నల్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఇవి మీకు నర్వ్ ద్వారా అంటే ఆప్టిక్ నర్వ్ అనేది ఉంటుందండి. ఆప్టిక్ నర్వ్ అనేది మీకు ఐతో కనెక్ట్ అయి ఉంటుంది బ్రెయిన్కి. సో ఈ ఆప్టిక్ నర్వ్ ద్వారా మీ బ్రెయిన్కి అనమాట ట్రాన్స్మిట్ అవుతుందండి. ఓకేనా. సో మీకు ఇక్కడ అర్థమైందండి, రాడ్స్ అండ్ కోన్స్ అనేవి మీకు రెటీనా లోపల ఉంటాయి. మీకు అవి ఎలక్ట్రిక్ సిగ్నల్స్ని జనరేట్ చేస్తాయి అనమాట. రాడ్స్ అండ్ కోన్స్ అనేవి అవి జనరేట్ చేసినప్పుడు ఏమవుతుంది మనకి ఐకి బ్రెయిన్కి ఒక కనెక్ట్ అయిన ఆప్టిక్ నర్వ్ అనేది ఉంటుంది. ఆ ఆప్టిక్ నర్వ్ ద్వారా మీకు అక్కడ బ్రెయిన్కి అనమాట ట్రాన్స్మిట్ అవుతుంది. ట్రాన్స్మిట్ అయ్యేటప్పుడు మీకు అక్కడ చూడండి రెటీనా అండ్ ఆప్టిక్ నర్వ్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయి, మీకు ఇక్కడ ఆప్టిక్ నర్వ్ ఉంది కదండి, ఇది మనకి ఐతో అక్కడ బ్రెయిన్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ ఆప్టిక్ నర్వ్ ఉంది, ఇక్కడ మనకి రెటీనా ఉంది కదా. సో రెటీనా అండ్ ఆప్టిక్ నర్వ్ మీకు ఎక్కడైతే మీకు అక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయో ఆ పాయింట్ దగ్గర మీకు ఏమంటామంటే బ్లైండ్ స్పాట్ అని అంటామండి. బ్లైండ్ స్పాట్ అంటే దీనిపై మీకు ఎటువంటి ఇమేజ్ అనేది ఫామ్
అయితే మనం దాన్ని చూడలేమన్నమాట. ఓకేనా, ఇదండి మనకి బేసిక్ పార్ట్. ఇదంతా మీకు అర్థమైంది అనుకుంటే ఇంతవరకు మీరు రెటీనా కోసం తెలుసుకున్నారు. రెటీనా అనేది మనకి హ్యూమన్ ఐకి బ్యాక్ పొజిషన్లో ఉంటుంది. అందులో మీకు కోన్స్ అండ్ రాడ్స్ అనేవి ఉంటాయి. ఈ కోన్స్ అండ్ రాడ్స్ లోపల మీకు ఎలక్ట్రిక్ సిగ్నల్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఆప్టిక్ నర్వ్ ద్వారా అది బ్రెయిన్కి అనమాట ట్రాన్స్మిట్ అవుతుంది. అండ్ రెటీనా మీకు ఆప్టిక్ నర్వ్ ఎక్కడైతే మీకు ఇంటర్సెక్ట్ అవుతాయి ఆ పాయింట్ మనం బ్లైండ్ స్పాట్ అని అంటామండి. ఇక్కడ మీకు కనుక మీకు ఇమేజ్ అనేది ఫామ్ అయితే మనం దాన్ని చూడలేం. ఓకేనా, నెక్స్ట్ ఏంటి అంటే మనకి హౌ ఇమేజ్ ఫార్మేషన్ టేక్స్ ప్లేస్ ఇన్సైడ్ ద హ్యూమన్ ఐ. చూడండి, ఇప్పుడు మనకి ఇమేజ్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది దాని గురించి చూద్దాము. ఇప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని మనకి హ్యూమన్ ఐకి దగ్గరలోకి పెట్టామనుకోండి, ఈ కేసులో మనకు ఆబ్జెక్ట్ నుండి మనకు కొన్ని రేస్ కార్నియా నుండి పాస్ అవుతాయి. మనం ఆల్రెడీ చూసాం కదా. సో కార్నియా నుండి పాస్ అవుతాయి, దగ్గరలో పెట్టినవ్వండి దూరంలో పెట్టినవ్వండి, మనకి కార్నియా నుండి పాస్ అవుతాయి. పాస్ అయ్యేటప్పుడు మనకు అక్కడ ప్యూపిల్ అండ్ ఐరిస్ యొక్క ఫంక్షన్ ఏంటి, అంతే కదండి, అది మనం చూడాలి. అంటే అసలు ఫంక్షన్ ఆఫ్ ప్యూపిల్ అండ్ ఐరిస్ గురించి ఏంటి అంటే ఇది మనకి ఏం చేస్తుందంటే రెగ్యులేట్ చేస్తుందండి. దేన్ని రెగ్యులేట్ చేస్తుందంటే లైట్ యొక్క అమౌంట్ని. అది తక్కువగా వస్తుందా, తక్కువగా వస్తే ప్యూపిల్ ఏం చేయాలి, ఐరిస్ ఏం చేయాలి, ఎక్కువగా వస్తే ఏం చేయాలంటే అమౌంట్ ఆఫ్ లైట్ని అక్కడ రెగ్యులేట్ చేస్తుంది. ఎలా రెగ్యులేట్ చేస్తుందంటే చూద్దామండి. చూడండి, ఇప్పుడు మీకు ఫంక్షన్ ఆఫ్ ప్యూపిల్ అండ్ ఐరిస్ కోసం అర్థమవుతుంది కదా. అది మనకి ఏం చేస్తుందంటే అమౌంట్ ఆఫ్ లైట్ని అది మనకి ఐలోకి ఎంటర్ అయ్యేటప్పుడు దాన్ని రెగ్యులేట్ చేస్తుంది. అది ఎక్కువగా వస్తుందో తక్కువగా వస్తుందో దాన్ని ఎలా చేయాలి, కాంట్రాక్ట్ చేయాలా ఎక్స్పాండ్ చేయాలని చెప్పి. సో ఫస్ట్ వన్ మనకి ఏంటంటే అది ఎలా రెగ్యులేట్ చేస్తుంది అంటే సపోజ్ మీరు ఒక డార్క్ రూమ్లోకి వెళ్ళారనుకోండి, అక్కడ మనకు లైట్ తోలకి ఇంటెన్సిటీ చాలా తక్కువగా ఉంటుంది కదా, అసలు మనకి లైట్ అనేది అక్కడ కనబడదు. అలాంటి కండిషన్లో మీకు ఐరిస్ అనేది ఏమవుతుందంటే ఎక్స్పాండ్ అవుతుందండి. మీకు ఐరిస్ అనేది ఏమవుతుందంటే నార్మల్గా ఉండేది బదులుగా ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. ఎక్స్పాండ్ అయ్యి అక్కడ ప్యూపిల్ని కూడా అది ఏం చేస్తుందంటే ఎక్స్పాండ్ చేస్తుంది అనమాట. సో మీకు అక్కడ ఎంత ప్యూపిల్ అనేది ఎక్స్పాండ్ అయితే అంత లైట్ని మనం కలెక్ట్ చేయొచ్చండి. ఇది మీకు ఫస్ట్ పాయింట్ అర్థమైందండి. సో ఫంక్షన్ ఆఫ్ మనకి ఇక్కడ ఏంటంటే మనకి ఇమేజ్ అనేది ఫామ్ అవ్వాలంటే అక్కడ మన ప్యూపిల్ అండ్ ఐరిస్ ఒక ఫంక్షన్ తెలియాలి. అంటే ఇక్కడ మీకు ప్యూపిల్ అండ్ ఐరిస్ అనేది ఏం చేస్తుందంటే మీకు అమౌంట్ ఆఫ్ లైట్ని రెగ్యులేట్ చేస్తుంది అనమాట. సో మీకు సపోజ్ ఒక డార్క్ రూమ్లోకి వెళ్తే మీకు ఏమవుతుంది, లైట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి కండిషన్స్లో మీకు ఏమవుతుందంటే ఐరిస్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఐరిస్ అనేది ఎప్పుడైతే మీకు ఎక్స్పాండ్ అవుతుందో ప్యూపిల్ని కూడా అది ఏం చేస్తుందంటే ఎక్స్పాండ్ చేస్తుంది అనమాట. ఎంత ప్యూపిల్ అనేది ఎక్స్పాండ్ అయితే అంత లైట్ని మీకు అది కలెక్ట్ చేస్తుంది. సిమిలర్లీ మీకు అక్కడ ఇప్పుడు సపోజ్ చాలా లైట్ ఉన్న దాంట్లోకి మనం వెళ్ళాం అంటే మనం సపోజ్ సన్లైట్లోకి వెళ్ళాం అనుకుందాం. సన్లైట్లోకి వెళ్ళేటప్పుడు ఆ టైంలో మీకు ఏమవుతుందంటే ఇందాక మనకి ఏమైంది, ప్యూపిల్ అనేది మనకి అక్కడ ఎక్స్పాండ్ అయింది. ఇక్కడ ఏమవుతుంది, ఎక్కువ లైటింగ్ ఉండేటప్పుడు మనకి అది కాంట్రాక్ట్ అవుతుంది అనమాట. సో మన లైట్ అనేది ఐరిస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఐ లెన్స్ని స్ట్రైక్ చేస్తుంది కదా, అప్పుడు మనకి ఏమవుతుందంటే ఫంక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకు ఒక లిక్విడ్ అనేది ఉంటుందండి. ఆ లిక్విడ్ని మనం ఏమంటామంటే ఎక్వస్ హ్యూమర్ అని చెప్పి చెప్తాము. సో మీకు లైట్ అనేది ఎంటర్ అయ్యాక రిఫ్రాక్ట్ అనేది జరుగుతుంది. రిఫ్రాక్షన్ అనేది జరిగాక మీకు ప్యారలల్ రేస్ అనేది దేని మీద పెడితే అంటే లెన్స్ పై స్ట్రైక్ అవుతాయి. లెన్స్ పై స్ట్రైక్ అయ్యాక మనకి ప్రాపర్టీ ఆఫ్ లెన్స్ అనేది తెలుసు. అవి ఒక పర్టికులర్ పాయింట్ వద్ద మీకు ఏమవుతాయంటే కన్వర్స్ అవుతాయండి. అక్కడ ఆ ఫోకస్ అయ్యే పాయింట్ని మనం ఏమంటామంటే ప్రిన్సిపల్ ఫోకస్ అని అంటామండి. అర్థమైందని అనుకుంటా ఇంతవరకు. చూడండి, ఇప్పటి వరకు మీరు ఏం నేర్చుకున్నారు, ఫంక్షన్ ఆఫ్ ప్యూపిల్ అండ్ ఐరిస్ కోసం నేర్చుకున్నారు. ఇది ఏం చేస్తుంది, అమౌంట్ ఆఫ్ లైట్ని మనకి అంటే రెగ్యులేట్ చేస్తుంది అనమాట. ఎలా రెగ్యులేట్ చేస్తుంటే సపోజ్ మీరు డార్క్ రూమ్లోకి వెళ్ళేటప్పుడు మనకు ఆ కండిషన్లో మనకి అక్కడ ఐరిస్ అనే లైట్ చాలా తక్కువ కాబట్టి మనకి ఐరిస్ అండ్ ప్యూపిల్ అనేది ఏం చేస్తుందంటే ఐరిస్ అనేది ఎక్స్పెండ్ అయ్యి ప్యూపిల్ని ఎక్స్పెండ్ అయ్యేలా చేస్తుంది. ప్యూపిల్ ఎప్పుడైతే ఎక్స్పెండ్ చేస్తుందో ఎక్కువ లైట్ అనేది కలెక్ట్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా, అది మీరు సన్లైట్లో తీసుకుంటే రివర్స్ అవుతుందండి. సన్లైట్లో తీసుకుంటే మనకి అక్కడ ప్యూపిల్ అనేది కాంట్రాక్ట్ అవుతుంది, ఐరిస్ అనేది కాంట్రాక్ట్ అవుతుంది, ప్యూపిల్ని కాంట్రాక్ట్ అయ్యేలా చేస్తుంది. అప్పుడు మనకి ఎంత లైట్ కావాలో అది అంత లైట్ని తీసుకుంటుంది అనమాట. ఇది దీని గురించి. ఓకేనండి, నెక్స్ట్ మనకి ఏంటంటే చూడండి, వాట్ ఆర్ దీస్ రాడ్స్ అండ్ కోన్స్. అసలు రాడ్స్ అండ్ కోన్స్ గురించి చూద్దాం ఇప్పుడు. అయితే రాడ్స్ అండ్ కోన్స్ మనకి ఎక్కడ ఉంటాయని మనం రెటీనాలో ఆల్రెడీ చూసాం కదా. ఇప్పుడు మనకి రాడ్స్ కోసం చూసుకుంటే మనకి రాడ్స్ అనేవి డిమ్ లైట్లో చాలా సెన్సిటివ్ అండి. చూడండి, రాడ్స్ కోసం చెప్తున్నా, రాడ్స్ అనేవి మీకు ఏంటంటే డిమ్ లైట్ ఉండేటప్పుడు చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి మనం చీకట్లో చూడలేమండి. అంటే మన రెటీనాలో ఏముంటాయి, రాడ్స్ అండ్ కోన్స్ ఉంటాయి. రాడ్స్ అనేవి ఏంటి, డిమ్ లైట్లో చాలా సెన్సిటివ్ అనమాట. ఎప్పుడైతే సెన్సిటివ్గా ఉంటాయో మనం చీకట్లో మనం చూడలేం. కానీ ఓల్డ్ ఉంది కదండి, మనకు అందరికీ తెలుసు దీని గురించి. ఇదేం చేస్తుంది, మనం అందరం పడుకుంటే అది నైట్ టైం చూస్తూ ఉంటుందన్నమాట. ఎందుకు నైట్ టైం అంత క్లియర్గా చూస్తుందంటే దానిలో రాడ్ సెల్స్ అనేవి చాలా పెద్దవండి. మనలో రాడ్ సెల్స్ అనేవి చాలా చిన్నవి కాబట్టి మనం చీకట్లో చూడలేం సరిగ్గా. కానీ ఓల్డ్కి ఏంటంటే రాడ్ సెల్స్ అనేవి చాలా పెద్దవి కాబట్టి అవి చీకట్లోనే ఈజీగా చూస్తాయండి. ఓకేనా, నెక్స్ట్ కోన్స్ కోసం చూసుకుంటే కోన్స్ అనేవి మనకి ఏంటంటే వాటిని మనం ఏమని చెప్తామంటే కలర్ సెల్స్ అని అంటాము. ఇదేంటంటే లైక్ ఇప్పుడు గ్రీన్ కలర్ అనేది, బ్లూ కలర్ అనేది, వైట్ కలర్ అని మనం చెప్తున్నాం కదా. దాని అన్నిటికీ రీజన్ ఏంటంటే మనకి కోన్స్ అండి. అంటే ఈ కోన్ వల్లనే మనం కలర్ అనేది ఐడెంటిఫికేషన్ చెప్పగలం. మనకి ఇప్పుడు నా మొబైల్ చూస్తున్నా ఇది ఏ కలర్లో ఉంది నేను చెప్తున్నా, అది దేని వల్ల చెప్తున్నా అంటే బికాస్ ఆఫ్ కోన్స్ అనమాట.
సో చీకట్లో అది ఈ మీకు రాడ్స్ అనేవి ఏమని చెప్పాను, అవి డిమ్ లైట్‌లో సెన్సిటివ్ అని చెప్పాను. కాబట్టి మనం చీకట్లో చూడలేము. కోన్స్ అనేవి ఏంటంటే మనకి బ్రైట్ లైట్‌లో మనకి సెన్సిటివ్ అండి. బ్రైట్ లైట్‌లో సెన్సిటివ్ కాబట్టి మనం బ్రైట్ లైట్‌లో అంటే చీకట్లో మనకు ఒకవేళ ఏ కలర్స్ చాలా కలర్స్ పెట్టామనుకో మనం డిఫరెన్షియేట్ చేయడం వాటికి కష్టం అనమాట. చూడండి ఇప్పుడు సపోజ్ చూడండి ఇలాంటి వాటికి మనం కలర్ అనేది ఐడెంటిఫికేషన్ చేయడం కష్టం మనం చీకట్లో. ఇంతవరకు అర్థమైంది కదండి. అండ్ ఇక్కడ మనకి రెటీనాపై లైట్ పడితే మనకి ఏమొస్తుందంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఇట్ కన్వర్ట్స్ ఇంటూ ఎలక్ట్రిక్ సిగ్నల్స్ అని చెప్పి. రెటీనాలో మీకు ఆల్రెడీ కోన్స్ అండ్ రాడ్స్ ఉంటాయి. ఇవి మనకి ఏం చేస్తాయి, అవి లైట్ని మనకి ఎలా కన్వర్ట్ చేస్తాయండి మీకు చెప్పాను ఆల్రెడీ, ఎలక్ట్రికల్ సిగ్నల్గా కన్వర్ట్ చేస్తాయి. ఇది ఆప్టిక్ నర్వ్ ద్వారా మన బ్రెయిన్కి, ఎందుకంటే ఆప్టిక్ నర్వ్ అనేది ఐకి బ్రెయిన్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఈ సిగ్నల్స్ అనేవి మీకు ఆప్టిక్ నర్వ్ ద్వారా బ్రెయిన్కి అనమాట ట్రాన్స్మిట్ అవుతాయి. అప్పుడు మీకు బ్రెయిన్ అనేది మీకు ఏం చేస్తుందంటే ఇక్కడ ఇమేజ్ని ఫామ్ చేస్తుంది. అది కూడా ఎలాంటి టైప్ ఆఫ్ ఇమేజ్ అంటే ఎరెక్ట్ ఇమేజ్. మీరు ఆల్రెడీ ఇమేజెస్ నేర్చుకుని ఉంటారు. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్లోని ఎరెక్ట్ ఏంటి, విజువల్ ఏంటి, రియల్ ఏంటి, ఇవి ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు. సో ఇక్కడ మనకి ఎరెక్ట్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుందండి. ఓకేనా, ఇవి మనకి బేసిక్స్ అండి. మనం బ్యూటిఫుల్ వరల్డ్ని చూడడానికి ఇవి మనకు ఒక బేసిక్స్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి డిఫెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ ఐ యొక్క డిఫెక్ట్స్ ఏంటి, మయోపియా అంటాము, హైపర్మెట్రోపియా అంటాము. ఇవన్నీ ఏంటి అంటే చూద్దామండి. హ్యూమన్ ఐ మనకి ఇన్సైడ్ ఆబ్జెక్ట్స్లో మనకి ఏంటండి, హ్యూమన్ ఐకి మనకి ఇన్సైడ్ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది కదా. అంటే బేసికల్లీ ఏంటి, మనకి ఐలెన్స్ వల్లే కదండి, బేసికల్లీ మనకి ఐలెన్స్ వల్లే ఇదంతా జరుగుతుంది. సో ఇమేజ్ అనేది ఏంటండి మనకి ఎక్కడ ఫామ్ అవుతుంది, అంటే స్క్రీన్ ఆన్ ద ఐబాల్ అనే కదండి. అంటే ఏంటి, రెటీనా కదండి. మనకి అక్కడ రెటీనా అనేది ఎక్కడ ఉంటుందండి, ఇక్కడే కదా. సో ఐబాల్, దీని అంతటి మనం ఏమంటాం అంటే ఐబాల్ అండి, అది మీకు చెప్పడం మర్చిపోయింది. దీని అంతటి మనం ఐబాల్ అంటాం. సో ఐబాల్ యొక్క స్క్రీన్ మీద కదా మనకి ఇమేజ్ ఫామ్ అవుతుంది. దీన్నే కదా మనం రెటీనా అని అంటాం. రెటీనా దగ్గర మీకు అక్కడ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. అయితే కొంతమందికి చూస్తే దగ్గరలో పెట్టుకుంటే కనబడవు. చూడండి ఇప్పుడు ఈ అబ్బాయి తను బుక్ నార్మల్గా కొద్ది దూరంలో పెడితే కనబడుతుంది, అదే దగ్గరగా చూస్తే తనకి ఇక్కడ కనిపించట్లేదు. అది ఈ అబ్బాయికి దూరంగా ఉన్న అక్కడ ఏ వర్డ్స్ రాశారో అక్కడ అసలు ఏ సెంటెన్స్ అనేది కూడా తనకు కనిపించట్లేదు. అంటే కొందరు దగ్గరగా ఉన్న కనబడు, కొందరు దూరంగా ఉన్న కనబడు. అసలు ఇందులో వేరియేషన్ ఎందుకు ఇలా వచ్చింది, ఈ ఆబ్జెక్ట్స్ మనకి ఎందుకు ఇలా అవుతున్నాయి అంటే వేరియస్ రీజన్స్ వల్ల ఇవి మనకి ఇలా ఉంటాయండి. కొందరు దగ్గరలో ఉన్న చూడలేరు, కొందరు దూరంగా ఉన్న చూడలేరు. అంటే ఇప్పుడు హెల్దీ హ్యూమన్కి అయితే ఎంత దగ్గరలో ఉండాలి, ఎంత దూరంలో ఆబ్జెక్ట్ని పెట్టాలని మనం ఇప్పుడు చూద్దాము. ఇదంతా మనకి హెల్దీ హ్యూమన్ విషయంలో చెప్తున్నా అండి. సో మనకి రేంజ్ ఆఫ్ నార్మల్ విజన్గా ఉండేటప్పుడు అంటే నార్మల్ విజన్ చూడడానికి రేంజ్ ఏంటి అనేది చూద్దాము. సపోజ్ ఈజీగా మనం చూడాలంటే నార్మల్ విజన్ అంటే హెల్తీ హ్యూమన్కి రేంజ్ ఆఫ్ నార్మల్ విజన్ ఎంత ఉండాలంటే 25 సెంటీమీటర్స్ అండి. ఇప్పుడు మీరు 25 సెంటీమీటర్ డిస్టెన్స్లో మీరు పట్టుకొని మీరు ఈజీగా చదవగలిగితే అది జస్ట్ నార్మల్ విజన్ అని చెప్తాము. ఓకేనా, అదే మీరు 25 సెంటీమీటర్స్ కన్నా సపోజ్ తను ఇంకా దగ్గర తెచ్చాడు అనుకోండి. చూడండి 25 సెంటీమీటర్స్ యాక్చువల్గా ఇక్కడ వరకు ఉంది, తనకి ఇక్కడికి 25 సెంటీమీటర్స్, కానీ తను దూరం పెడితే ఏమవుతుంది, దగ్గర పెడితే ఏమవుతుంది చూడండి. దగ్గర పెడితే తనకి ఇంకా కనిపించట్లేదు అనమాట. ఓకేనా, చూడండి యాక్చువల్గా తనకి ఇది 25 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉండేటప్పుడు తనకు క్లియర్గా కనిపిస్తుంది. అది 25 సెంటీమీటర్స్ కన్నా దగ్గర పెడితే తనకు అక్కడ కనిపించట్లేదు. చూసారా లెటర్స్ అనేవి, అంటే దగ్గరగా ఉన్నాయి, ఇంకా దగ్గరగా పెడితే తను చదవలేకపోతున్నాడు. సో రేంజ్ ఆఫ్ నార్మల్ విజన్ ఎంత అండి మనకి 25 సెంటీమీటర్, ఇది హెల్దీ హ్యూమన్కి. అదే దూరంగా ఉన్న వాటికి ఎంత అంటే మనకి రేంజ్ ఆఫ్ ఫార్ విజన్ ఎంత అంటే ఇన్ఫైనైట్ అని చెప్తామండి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి, రేంజ్ ఆఫ్ నార్మల్ విజన్ అయితే 25 సెంటీమీటర్స్, రేంజ్ ఆఫ్ ఫార్ విజన్ అయితే దూరంలో ఉండే వాటికైతే ఇన్ఫైనైట్ అని చెప్తాము. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనం మూన్, స్టార్స్ ఇవన్నీ చూస్తున్నామంటే అదే అండి. ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఉన్న వాటిని చూస్తున్నామంటే అదే మనకి రీజన్. సో నెక్స్ట్ ఏంటంటే డిఫెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ ఐలో మనకి ఫస్ట్ వన్ ఏంటంటే మయోపియా అండ్ సెకండ్ వన్ హైపర్మెట్రోపియా అండి. సో మయోపియా అంటే మనం ఏమంటామంటే మీకు అర్థమయ్యేలా ఈజీగా చెప్పాలంటే దగ్గరగా ఉండే మాత్రం చూడగలము, చదవగలము, దూరంగా ఉండే వాటిని చదవలేము, అది మనకి మయోపియా అనమాట. ఓకేనా, మయోపియా అనేది మనకి షార్ట్ సైటెడ్నెస్, అంటే మనకి దగ్గరలో ఉండే మాత్రమే చూడగలం, చదవగలం, ఏమైనా చేయగలం, దూరంలో ఉండే చేయలేం. హైపర్మెట్రోపియా అంటే క్వైట్ ఆపోజిట్, దూరంలో ఉండే చదవగలం, చూడగలం, దూరంలో దగ్గరగా ఉండేవి చదవలేము అనమాట, చూడలేం. ఇది దీనికి రివర్స్. సో ఫస్ట్ లైన్ బై లైన్ చూద్దాము. మయోపియా అంటే ఏంటంటే మనకి ఇప్పుడే చెప్పాను, మయోపియా అనేది మనకి దగ్గరగా ఉండే వాటిని చూడగలము, చదవగలము, దూరంగా ఉండే వాటిని మనం చూడలేము. ఈ కండిషన్లో మనకి డిస్టెన్స్ సపోజ్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్ తీసుకున్నాం అనుకోండి, మనం చదవలేమనే కదా అర్థం. దగ్గరగా ఉండే చూస్తున్నామంటే ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఉండే మనం చూడలేము, చదవలేమనే కదా అర్థం. సో ఇది మనకి మయోపియా. అయితే మనకి ఇక్కడ చూడండి, దూరంలో ఉండే తను చదవలేకపోతున్నాడు, దూరంగా ఉండే మీరు చదవలేకపోతున్నారంటే మీకు మయోపియా ఉన్నట్టు.
అయితే మయోపియా వస్తే ఏం చేయాలి కూడా మనం చూద్దాం. సో దీనికి రీజన్ ఏంటి, రీజన్స్ బిహైండ్ మయోపియా అనేది మనం చూద్దాము. సో ఫస్ట్ వన్ ఏంటంటే మనకందరికీ నార్మల్గా తెలుసండి, ఇక్కడ మనకి ఐలెన్స్ అనేది ఐ బాల్పై మనకి ఫిట్ అవుతుంది కదండి. అలా ఫిట్ అయ్యేటప్పుడు దానికి ఏముంటుందంటే కన్వర్జింగ్ పవర్ అనేది ఉంటుంది. మనం ప్రీవియస్గా మనం ఆల్రెడీ చూసాము, ఆబ్జెక్ట్ అనేది చాలా దూరంలో ఉంటే రేస్ అనేవి మనకి ఎక్కడ పడతాయంటే ఐలెన్స్పై స్ట్రైక్ అవుతాయి. ఐలెన్స్పై స్ట్రైక్ అయ్యాక దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ విషయంలో చెప్తున్నా అండి. సో మనకి దూరంగా ఉండే ఆబ్జెక్ట్ విషయంలో మీకు అక్కడ ఐలెన్స్పై రేస్ అనేది స్ట్రైక్ అయ్యాక మీకు సిలియరీ మజిల్స్ ఏమవుతాయని చెప్పాను, అక్కడ మీకు దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ విషయంలో రిలాక్స్ అవుతాయని చెప్పాను. రిలాక్స్ అయినప్పుడు మీకు అక్కడ ఐలెన్స్ అనేది ఏమవుతుంది, థిక్ అవుతుందా థిన్ అవుతుందా, థిన్ అవుతుందని చెప్పాను కదా. థిన్ అయితే మీకు ఫోకల్ లెంత్ అక్కడ ఏమవుతుందండి, ఇంక్రీజ్ అవుతుందని చెప్పాను కదా. నేను ఇందాకే చెప్పాను దూరంగా ఉండే ఆబ్జెక్ట్ విషయంలో దగ్గరగా ఉండే ఆబ్జెక్ట్ విషయంలో, అందుకే మీకు బేసిక్స్ అనేవి వినాలి. సో దూరంగా ఉండే ఆబ్జెక్ట్ విషయంలో అయితే మనకి ఐలెన్స్పై మీకు రే అనేది స్ట్రైక్ అయినప్పుడు సిలియరీ మజిల్స్ రిలాక్స్ అవుతాయి, మీకు అక్కడ థిన్ అవుతుంది, ఫోకల్ లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదే దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్ అయితే మనకు మొత్తం రివర్స్ అవుతుంది కదండి. సో మీకు ఇక్కడ ఫోకల్ లెంత్ అనేది ఏమవుతుంది, మనం ఇప్పుడు దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ కోసం చెప్తున్నా అండి నేను మీకు. మయోపియా అనేది దగ్గరగా ఉన్న చూడగలం, దూరంగా ఉన్న చూడలేము. సో దూరంగా ఉన్న వాటి కోసం మనం ఇప్పుడు చూద్దాం. అంటే వాటిని చూడాలంటే మనం ఏం చేయాలి, దాంట్లో అసలు ప్రాబ్లం ఏంటి, రీజన్స్ ఏంటి, మనం దూరంగా ఉండి ఎందుకు చూడలేకపోతున్నాం అనే రీజన్ మీకు తెలియాలి కదా, అదే చెప్తున్నా అండి. సో మనం ఇప్పుడు దూరంగా ఒక ఆబ్జెక్ట్ని పెట్టాము, పెట్టేటప్పుడు మీకు ఏమవుతుంది, రేస్ అని మీకు ఐలెన్స్పై స్ట్రైక్ అవుతాయండి. ఐలెన్స్పై స్ట్రైక్ అయ్యాక మీకు ఏమవుతుంది, సిలియరీ మజిల్స్ అనేవి మీకు రిలాక్స్ అవుతాయి. రిలాక్స్ అవ్వడం వల్ల ఐలెన్స్ అనేది థిన్ అయిపోతుంది. ఎందుకండి అక్కడ ఐలెన్స్ అనేది మీకు స్ట్రెచ్ అవుతుంది, సాగుతుంది, థిన్ అవుతుంది కాబట్టి ఫోకల్ లెంత్ అనేది అక్కడ ఇంక్రీజ్ అవుతుంది. ఫోకల్ లెంత్ అనేది ఇంక్రీజ్ అయితే మీకు దాని ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే రెటీనాపై ఫామ్ అవుతుందండి. ఓకేనా, ఇది నార్మల్ కేసులో, నార్మల్గా మనం ప్రీవియస్ చూసాం ఇలాంటివి. బట్ మయోపియా కేసులో మీకు ఏమవుతుందంటే చూడండి, ఇన్ కేస్ ఆఫ్ మయోపియా మనకి చూడండి ఐలెన్స్ అనేది థిన్గా ఉంటుంది, ఇది మనకి నార్మల్ కేసు. బట్ మనకి రెటీనాపై ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. చూడండి ఇక్కడ మీకు రెటీనాపై ఇమేజ్ ఫామ్ అవుతుంది చెప్పండి. ఇక్కడ రివర్స్లో మీకు ఇక్కడ ఫ్లవర్ అనేది చూడండి ఎలా ఉంది, మనకి ఫ్లవర్ అనేది ఈ రివర్స్లో ఉంది కదా, మనకి ఇమేజ్ ఫామ్ అయినప్పుడు రివర్స్లో ఉంది. బట్ మనం చూసేటప్పుడు ఇమేజ్ మనకి ఎలా మనకి ఎరెక్ట్ ఇమేజ్ కనిపిస్తుందని మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ మనకి ఐకి బ్రెయిన్కి మనకి కనెక్ట్ అయ్యే ఆప్టిక్ నర్వ్ అనేది ఉంటుంది, అది దానికి సిగ్నల్స్ని ట్రాన్స్మిట్ చేయి మీకు అక్కడ ఎరెక్ట్ ఇమేజ్ అంటే మనకి ఇక్కడ రెటీనా దగ్గర రివర్స్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. బట్ మనకి బ్రెయిన్కి ట్రాన్స్మిట్ అయ్యేసరికి మనకి అది ఎరెక్ట్ ఇమేజ్ అని చూపిస్తుందండి. రెటీనాపై మనకి ఇన్వర్ట్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా. సో ఇది మనకి మయోపియా విషయంలో మనకి ఏమవుతుందంటే యాక్చువల్గా మయోపియా కేసులో అయితే మనకు ఆబ్జెక్ట్ ఇప్పుడు చాలా దూరంలో ఉంచినప్పుడు చెప్తున్నాం కదా, చాలా దూరంలో ఉంచినప్పుడు అసలు ప్రాబ్లం ఏంటి తెలుసుకోవాలంటే మనకి చాలా దూరంలో ఉంచినప్పుడు మనకి సిలియరీ మజిల్స్ ఏమవ్వాలి, మనకి యాక్చువల్గా రిలాక్స్ అవ్వాలి. కానీ మయోపియా కేసులో మీకు రిలాక్స్ కావండి. రిలాక్స్ అయితేనే కదా మీకు థిన్గా అయ్యి ఫోకల్ లెంత్ అనేది మీకు ఏమవుతుంది, ఇంక్రీజ్ అయ్యి మీకు అక్కడ ఇమేజ్ అనేది రెటీనాపై రివర్స్లో ఫామ్ అయ్యి అవి బ్రెయిన్కి అనమాట మీకు ట్రాన్స్మిట్ అయ్యి ఎరెక్ట్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. కానీ మయోపియా కేసులో మీకు ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అనేది చాలా దూరంలో ఉన్నప్పుడు సిలియరీ మజిల్స్ అనేవి యాక్చువల్గా రిలాక్స్ అవ్వాలి. బట్ మయోపియా కేసులో మీకు సిలియరీ మజిల్స్ అనేవి రిలాక్స్ కావు కాబట్టి మీకు అక్కడ ఐలెన్స్ అనేది ఎలా ఉంటుంది, థిన్గా ఉండదు. థిన్గా ఉండాల్సిన బదులు మీకు థిక్గా ఉంటుంది అంటే అక్కడ మీకు అర్థం ఏంటంటే కన్వర్జింగ్ పవర్ చాలా హైగా ఉంటుందని అర్థం అండి. ఓకేనా, థిక్గా ఎప్పుడైతే ఉందో మీకు అక్కడ కన్వర్జింగ్ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ డిస్టెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్ని మనం చూడాలి అంటే మనకి కన్వర్జింగ్ పవర్ అనేది తక్కువగా ఉండాలండి. ఓకేనా, ఇది దీనికి రీజన్. అర్థమైంది అనుకుంటా, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసే పని లేదు అనుకుంటా అండి. సో ఈ కేసులో మనకి హై కన్వర్జింగ్ పవర్ వల్ల మనకి ఫోకల్ లెంత్ అనేది తగ్గిపోతుంది. ఆబ్జెక్ట్ ఇమేజ్ రెటీనాకి ముందు మనకి ఫామ్ అవుతుందండి. అప్పుడు మనం చూడలేం కదా, రెటీనాపై పడితేనే మనం చూడగలం. బట్ రెటీనాకి ముందు ఫామ్ అవుతుంది కాబట్టి మనం చూడలేం. అర్థమైందా అండి. ఇది మనకి చూడండి మయోపియా కోసం ఒక్కసారి క్విక్ రివిజన్ చేస్తున్నా. సో మయోపియా అనేది ఏంటంటే మనకి మయోపియా అంటే మనం దగ్గరగా ఉండి చూడగలం, దూరంగా ఉండి చూడలేము. అసలు ఎందుకు చూడలేము, దానివల్ల ఒక రీజన్ నేను మీకు చెప్పాను, ఇంకా సెకండ్ రీజన్ చెప్పలేదు. ఈ ఒక రీజన్ అర్థమైతే సెకండ్ది మనకి చిన్నది. సో ఫస్ట్ రీజన్ ఏంటంటే మనకి హై కన్వర్జెన్స్ పవర్ ఉండడం వల్ల అండి, మనకి అసలు లో కన్వర్జింగ్ పవర్ అనేది ఉండాలి దూరంలో ఉన్న ఆబ్జెక్ట్ని చూడడానికి. హై కన్వర్జెన్స్ పవర్ ఉండడం వల్ల మనం మయోపియా కేసులో మనం చూడలేము. అసలు హై కన్వర్జెన్స్ పవర్ ఎందుకు వచ్చిందంటే మనకి ఇప్పుడు ఏంటంటే మనం ప్రీవియస్గా మనం ఏం చూసామండి, చాలా ఆబ్జెక్ట్స్ మనం దూరంగా ఉండే వాటి విషయంలో మనకి ఐలెన్స్పై స్ట్రైక్ అయ్యేటప్పుడు రే అనేది మనకి సిలియరీ మజిల్స్ రిలాక్స్ అయ్యి అక్కడ మీకు స్ట్రెచ్ అవుతుంది. ఐలెన్స్ అనేది స్ట్రెచ్ అయినప్పుడు మీకు అక్కడ థిన్ అవుతుంది, థిన్ అయ్యి మీకు ఫోకల్ లెంత్ని ఇంక్రీజ్ చేస్తుంది. అప్పుడు మీకు ఇమేజ్ అనేది రెటీనాపై రివర్స్లో ఫామ్ అయ్యి అక్కడ మీకు బ్రెయిన్కి అనమాట ఆప్టిక్ నర్వ్ ట్రాన్స్మిట్ అయ్యి మీకు అప్పుడు ఇమేజ్ అనేది డైరెక్ట్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, మనం చూడగలం. కానీ మనకి మయోపియా విషయంలో ఏమవుతుందంటే చాలా దూరంలో ఉండేటప్పుడు మనకి సిలియరీ మజిల్స్ అనేవి మనకి రిలాక్స్ అయితేనే కదా మనకి స్ట్రెచ్ అయ్యి మనకి థిన్ అయ్యి ఫోకల్ లెంత్ అనేది ఇంక్రీజ్ అయ్యి మనకి ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. బట్ ఇక్కడ సిలియరీ మజిల్స్ అనేవి మీకు రిలాక్స్
కాన్వెక్స్ కాకపోతే అది కాదు కదా, థిక్గా అయిపోతుంది. థిక్గా అయిపోయిందంటే మీకు అక్కడ కన్వర్జింగ్ పవర్ ఎలా ఉంటుందంటే ఎక్కువ అయిపోతుందండి. ఓకేనా. సో మనకి డిస్టెన్స్లో ఉండే ఆబ్జెక్ట్ని చూడాలంటే మీకు లో కన్వర్జింగ్ పవర్ అనేది ఉండాలి. బట్ ఇక్కడ మనకి మయోపియా కేసులో మనకి హై కన్వర్జింగ్ పవర్ ఉండడం వల్ల మీకు ఈ ఇమేజ్ అనేది మీకు రెటీనాకు ముందు ఫామ్ అయిపోతుంది అనమాట. ఓకేనా. అది అందువల్ల మనం చూడలేం. ఇదండి దీని గురించి. నెక్స్ట్ అంటే ఫస్ట్ పాయింట్ అర్థమైంది కదండి, కన్వర్జింగ్ పవర్ అనేది మీకు హైలో ఉండడం వల్ల. సెకండ్ పాయింట్ ఏంటంటే ఐబాల్ అనేది పెద్దదిగా ఉంటుందండి. మనకి లాంగ్ ఐబాల్ అనేది ఉండడం వల్ల మీకు ఏమవుతుందంటే ఇమేజ్ అనేది రెటీనా ముందు ఫామ్ అయిపోతుందండి. ఎప్పుడైతే మీకు రెటీనా పై పడితేనే కదా మనం ఇమేజ్ని మనం చూడగలం. బట్ ఇక్కడ కూడా చూడండి, మీకు ఇమేజ్ కన్నా రెటీనాకున్న ముందే మీకు ఇక్కడ ఇమేజ్ అనేది ఫామ్ అయిపోతుంది, చూసారా. సో మీకు ఐబాల్ అనేది పెద్దదిగా ఉండకూడదు. ఎప్పుడైనా ఐబాల్ అనేది పెద్దదిగా ఉంటే మీకు ఇమేజ్ అనేది రెటీనా కన్నా ముందు ఫామ్ అవుతుంది కాబట్టి వీ కాంట్ సీ ద డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఓకేనా. సో ఇది మనకి ఓకే, ఇది చెప్పారు మ్యామ్, దీనికి కరెక్షన్ చేయాలంటే ఎలా, దీనికంటూ ఏదో ఒకటి మనకి అక్కడ అంటే ఇప్పుడు మనకి ఫీవర్ వచ్చిందంటే ట్యాబ్లెట్ అనేది ఉంటుంది కదండి తగ్గడానికి, దీన్ని కూడా తగ్గించుకోవడానికి ఏదో ఒకటి ఉంటుంది కదా మనకి. సో కరెక్షన్ ఆఫ్ మయోపియా దానికి మనం ఏం చేయాలంటే గుర్తుంచుకొని, మయోపియా తగ్గాలంటే మీకు కాన్కేవ్ లెన్స్ని యూజ్ చేయాలి. మీరు ఆల్రెడీ లెన్స్ నేర్చుకున్నారు, ఇది మీకు కాన్కేవ్ లెన్స్ అని మీకు గుర్తుండి ఉండాలి, ఆల్రెడీ నేర్చుకొని ఉంటే. సో ఈ కాన్కేవ్ లెన్స్ని మనం యూజ్ చేయాలండి మయోపియా అనేది తగ్గాలంటే. కాన్కేవ్ లెన్స్పై పడితే మీకు ఏమవుతుందంటే ఇన్ఫినిట్ డిస్టెన్స్ నుండి వచ్చిన రేస్ అనేవి మీకు ఏమవుతాయంటే మీకు ఎక్కడండి స్ట్రైక్ అవుతాయి, మీకు ఐస్ ఉంటే నార్మల్గా మనకు అక్కడ లెన్స్పై స్ట్రైక్ అవుతాయి కదా, స్ట్రైక్ అయ్యి మీకు ఏమవుతుంది యాక్చువల్గా కాన్కేవ్ లెన్స్ ఒక ప్రాపర్టీ బట్టి కాన్వెక్స్ లెన్స్ అయితే మీకు కన్వర్జ్ అవుతాయి, కాన్కేవ్ లెన్స్ అయితే మీకు ఏమవుతాయి డైవర్జ్ అవుతాయని మనం నేర్చుకున్నాం కదా. సో డైవర్జ్ అవుతాయండి. డైవర్జ్ అయ్యాక మీకు ఏమవుతుందంటే వాటిని మనం ఎక్స్టెండ్ చేస్తే అవి మనకి ఎక్కడ మీట్ అవుతాయంటే ప్రిన్సిపల్ ఫోకస్ వద్ద మీట్ అవుతాయండి. మీరు ఆల్రెడీ కాన్కేవ్ కాన్వెక్స్ లెన్సెస్లో మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు. సో ప్రిన్సిపల్ ఫోకస్ వద్ద మీట్ అవుతాయి కాబట్టి మనకి ఇమేజ్ అనేది ఐకి దగ్గరలో ఫామ్ అవుతుందండి. ఓకేనా. సో మనకి అంటే మనకి ఇన్ఫినిట్ కన్నా ఇంకా ముందుకే మనకి ఇక్కడ అంటే ఇంకా దగ్గరలో మనం ఈజీగా చూడగలం ఎంత దూరంలో ఉన్నా సరే. అర్థమైందండి. సో కరెక్షన్ ఆఫ్ మయోపియా మనం ఏం యూజ్ చేస్తాం అంటే కాన్కేవ్ లెన్స్ని యూజ్ చేస్తాం. ఎందుకంటే కాన్కేవ్ లెన్స్ ప్రకారం మీకు అక్కడ డైవర్జ్ అవుతాయి, డైవర్జ్ అయిన వాటి మనం ఎక్స్టెండ్ చేస్తే మనకు అక్కడ ప్రిన్సిపల్ ఫోకస్ వద్ద మీట్ అవుతాయి. సో మనకి ఐకి దగ్గరలో ఫామ్ అవుతుంది అనమాట ఇమేజ్. ఇది మనకి రీజన్ అండి. నెక్స్ట్ క్లాస్లో మనం హైపర్ మెట్రోపియా కోసం అండ్ ప్రిజం కోసం చూద్దామండి. సో అలా టేక్ కేర్, బాయ్.